ఓం నమశివాయ. జై శ్రీరామ్. జై జై శ్రీకృష్ణ. మీ ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్. ధర్మం కోసం నేను ఎంతో చేయాలనుకున్నాను. అదేంటంటే హైదరాబాద్ నుంచి ఆంధ్ర రావడం, ఆంధ్రాలోని అనేకమైన గ్రామాలు తిరిగి నేను మీటింగ్లు పెట్టాలనుకున్నాను. మీటింగ్లు పెట్టాలని ఒక వెహికల్ కోసం చెప్పాను. అందుకు ఎవరు కూడా ఇష్టపడలేదు, అంగీకరించలేదు, సహకరించడానికి నిరాకరించారు. జై శ్రీరామ్. అంతేకాకుండా సహకరించి నన్ను మధ్యలో వదిలేశారు. హిందువులు సహకరించినట్లే చేశారు. ఆ తర్వాత నన్ను అర్ధాంతరంగా మధ్యలో విడిచిపెట్టేసి ఎలాంటి ఆర్థిక సపోర్ట్ చేయకుండా వెళ్ళిపోయారు. శ్రీరాముడు రావణుణ్ణి అంతమొందించడానికి వెళ్ళినప్పుడు ఆయనకి వనరులంతా కూడా సహకరించి సాయం చేశారు. ఆయన అక్కడికి వెళ్ళి యుద్ధం చేసి జయించి సీతమ్మను తీసుకొచ్చేంత వరకు కూడా ఆయనకి అండగా నిలబడ్డారు. మన ధర్మాన్ని కూడా సంరక్షించాలంటే ఒక వ్యక్తి ధర్మం కోసం నిలబడినప్పుడు ఆ వ్యక్తికి సంపూర్ణంగా ఆ ధర్మం నెరవేర్తించేంత వరకు కూడా 100 మంది అవసరం లేదు. హనుమంతుడు లాంటి ఒక్కడు కానీ, ఇద్దరు కానీ, ముగ్గురు ఉంటే చాలు. ఆ వ్యక్తి ధర్మాన్ని పరిరక్షించగలుగుతాడు, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాడు. జై శ్రీరామ్. కనుక నాకు హనుమంతుడు లాంటి వాళ్ళు ఒక్కరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా నాకు సపోర్ట్ చేసి, నాకు ధైర్యాన్ని ఇచ్చి ఆర్థికంగా సపోర్ట్ చేస్తే నేను చాలా చేస్తాను. ఆంధ్రాలో అనేకమైన మీటింగులు కాకుండా అనేక మందిని ప్రభావితం చేసి, అనేక మంది మన హిందువులు క్రైస్తవులు లేకుండా ఆపడమే కాకుండా నేను చేసేది చాలా ప్రణాళిక ఉంది. నేను చాలా ఊహించాను. నేను వెళ్ళి ఆ మార్గంలో వెళ్తే చాలామంది కూడా క్రైస్తవులు ఉన్నవాళ్ళు కూడా మార్పు చెందుతారు, తిరిగి వచ్చేస్తారు. హిందువులు కూడా అర్థం చేసుకుంటారు. హనుమంతుడు లాంటి వాడు కావాలి. రాముణ్ణి మధ్యలోనే వానరులు విడిచిపెట్టేలేదు. నీది నువ్వు చూసుకో అని రాముని విడిచిపెట్టలే. ధర్మ పరిరక్షణార్థమై నీతిని కాపాడే వరకు, సీతమ్మని తీసుకొచ్చేంత వరకు కూడా వాళ్ళు ఓపిక పెట్టారు, యుద్ధం చేశారు, సహకరించారు, ప్రోత్సహించారు, అంతా చేశారు. ఇది మన సనాతన ధర్మంలో కనిపిస్తుంది. నేడు సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులకి ఈ యొక్క క్రియ కనిపించడం లేదు. జై శ్రీరామ్. నిజంగా సనాతన ధర్మంలోని నిజంగా హిందువులే ఉంటే ఇప్పుడైనా మేల్కోండి. నన్ను ప్రోత్సహించి ఆర్థికంగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాను. సహకరించినట్లే సహకరించి చేయించారు. అయితే ఈ కంటెంట్లో నేను చెప్పేది ఏంటంటే, పాస్టర్ తెలివి హిందువుల బలహీనత. సువార్త ఉచ్చులో పడిన హిందువు చేప. అవునండి, మన పాస్టర్ ఉచ్చులోని సువార్త పేరుతోనే ఉచ్చులో పడిపోయేవాళ్ళు ఎవరో తెలుసా? హిందువులే. ఎందుకంటే పాస్టర్ వేసే వలలో పాస్టర్ సువార్త అనే వల వేస్తున్నాడు. సువార్త అనే వలలు వేసినప్పుడు ముస్లిం చేపలు కానీ, నాస్తిక చేపలు కానీ, బౌద్ధ చేపలు కానీ, అస్తికుల చేపలు కానీ ఆ వలలో పడవు. ఎందుకంటే ఆ చేపల కోసం వల వేయడు. కేవలం హిందూ చేపల కోసమే వల వేస్తాడు పాస్టర్. అతి తెలివితేటలు. కారణం ఏంటంటే ప్రభుత్వ పరిపాలన వల్ల, ఇంకా చెప్పాలంటే అధర్మ పరిపాలన వల్ల ప్రస్తుతము ప్రజలు అశాంతితో జీవనం కొనసాగిస్తున్నారు. కనుక ప్రజలు కష్టాలు పడుతూ ఉన్నారు, శ్రమలు అనుభవిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి సమస్యల చేత ఈ పరిపాలనలోని ప్రజలు పోరాడుతూ ఉన్నారు. విద్యపరంగా, వృత్తిపరంగా, ధనపరంగా, కులపరంగా అన్ని అర్హతలు ఉన్న వారికే కదా ప్రభుత్వం పెద్ద పీఠం వేసింది. ఎవరికి అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంది ప్రభుత్వ పాలన. ఇప్పుడు ఎలా ఉందంటే అన్ని అర్హతలు ఉండాలి. విద్యపరంగా, వృత్తిపరంగా, ధనపరంగా, కులపరంగా అన్ని అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకి
రాజకీయంగా కూడా వాళ్ళకి సహాయం చేస్తుంది. బ్యాంకుల నుంచి రుణాలు ఇస్తూ ఉంది వాళ్ళకి, ఇంకా పెద్దగా ఎదగమని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంది. వాళ్ళ బిజినెస్లకు కూడా వేల కోట్లు సాయం చేస్తుంది ప్రభుత్వం. కానీ అలాగే విద్య, వృత్తి, ధనం, కులం ఇలాంటి అర్హత లేనటువంటి వారికి, పేదవాళ్ళకి, అంటే కూలి నాలి చేసుకున్నటువంటి వాళ్ళు, వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు, బిల్డింగులు కట్టేటోళ్ళకి, పెయింటింగర్లకి, ఎలక్ట్రీషియన్ల వాళ్ళకి, లేదా డ్రైవింగ్ చేసేటటువంటి వాళ్ళు, ఆటోలు నడిపేటి వాళ్ళు, ఇలా ఎంతోమంది పేదవాళ్ళు ఉన్నారు. వీళ్ళకి ఎలాంటి అర్హతలు ఉండవు కనుక ప్రభుత్వం వీళ్ళకి బిజినెస్ పరంగా, బ్యాంక్ పరంగా ఎలాంటి లోన్లు కానీ ఏమీ సహాయం చెయ్యదు, సహకరించదు. అందుకే ప్రజలు నేడు ఎక్కడ చూసిన ఆర్థిక వ్యవస్థ కదా, మన భారతదేశం డెవలప్ అవుతుంది. ఎవరు డెవలప్ అవుతున్నారు? ధనవంతుడు నేటికి డెవలప్ అయిపోతూ ఉన్నాడు. వారికి బ్యాంకులు రుణాలు ఇస్తూ ఉన్నాయి, వాళ్ళకి బిజినెస్లకి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, రాజకీయ పరంగా వాళ్ళని పైకి తీసుకొస్తూ ఉంది. ఈ ధనవంతులే పేదవాళ్ళందరూ తొక్కేసి ఇంకా అణగతొక్కేస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. నా దృష్టిలో ఇప్పుడు ఉన్నటువంటి పరిపాలన ఏదో కూడా నీతిని కొనసాగించడం లేదు, ధర్మాన్ని కొనసాగించడం లేదు, ధర్మానికి అసలు కట్టుబడి లేదు. నిజమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన ప్రభుత్వం ఉంటే మన హైందవ ధర్మాన్ని కాపాడడం కోసం పరిపాలన కొనసాగిస్తారు. జై శ్రీరామ్. అంతేకాకుండా అయినా కానీ పేద ప్రజలు ధర్మానికి కట్టుబడి జీవనం కొనసాగిస్తూనే ఉన్నారు. కష్టాలను కొనసాగిస్తూనే, ప్రభుత్వం సాయం చేయకపోయినా, ఎలాంటి సహకరించకపోయినా పాపం కూలినాలు, వ్యవసాయాలు, డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్ ఇలాంటి బిల్డింగ్ పనులు, తాపీ పనులు చేసుకుంటున్నట్టు వాళ్ళందరూ కూడా ధర్మానికి కట్టుబడి, ప్రభుత్వానికి కట్టుబడి, మరి విధించే పన్నులు కడుతూ, శిస్తులు కడుతూ, నరకాలు అనుభవిస్తూ కదా జీవనం కొనసాగిస్తూనే ఉన్నారు నేటికి కూడా. అయితే జాబ్ కానీ ఆరోగ్యం కానీ ఫైనాన్స్ కానీ సంతానం కానీ నెమ్మది లేకపోవడం, వివాహం లేకపోవడం, గొడవలు, కోర్టు కేసులు, అప్పులు, ఇలా ఎన్నో సమస్యలతో హిందువులు పోరాడుతూ ఉంటారు. ప్రభుత్వం ప్రజలను విఫలమైనటువంటి పరిపాలన పాలిస్తుంది కనుక చాలామంది ఉద్యోగాలు లేక కదా, ఒక పక్క జాబులు లేక, ఆరోగ్యం బాగోక, ఫైనాన్షియల్గా కొంతమందికి సరైన తిండి తినక, సంతానం లేక, కొంతమందికి నెమ్మది లేక, కొంతమందికి వివాహాలు కాక, డబ్బు లేనప్పుడు వివాహాలు అవ్వవు, జాబు లేనప్పుడు వివాహాలు అవ్వవు, కుటుంబంలో గొడవలు కదా, కోర్టు కేసులు, అప్పులు, ఇలా ఎన్నో సమస్యలతో హిందువులు బాధపడుతూ ఉంటారు. బాధపడుతున్నటువంటి బ్రతక నేర్చినటువంటి వాడు, హిందువులు ఇలాంటి బలహీనతలతో ఉంటే బ్రతక నేర్చిన వాడు తెలివిగా పాస్టర్ అవతారం ఎత్తుతున్నాడు. ఎవడైతే ఈ తొక్కలో ధర్మం వద్దు, ఏమొద్దు, చక్కగా తిని హ్యాపీగా సంపాదించుకొని పైకి రావాలి, అలాంటి జాబ్ చేయొద్దు, కష్టపడద్దు, ఏం చేయొద్దు, అసలు ఏం పని చేయొద్దు కష్టపడకుండా బతుకు నేర్చినటువంటి వాడే తెలివిగా పాస్టర్ అవతారం ఎత్తుతున్నాడు. ఎత్తి ప్రజల్ని నమ్మించి నయవంచనగా ప్రజల్ని దోచేస్తూ ఉన్నాడు. ఎక్కడైతే 10 ముగ్గురు నమ్మారో వాళ్ళకి చెప్తాడు, చర్చి కట్టడానికి ప్రేరేపించబడుతుంది, చర్చి కట్టడానికి స్థలం కావాలని ప్రార్థించండి అంటాడు. జై శ్రీరామ్. కనుక దేవుడు, విశ్వాసం, ప్రార్థన, చర్చి, అద్భుతాలు, పరిశుద్ధాత్మ అంటూ ప్రజల్ని నమ్మగలిపి అడ్డంగా మోసం చేసి దూసేసేవాడే పాస్టర్. బతుకు నేర్చిన వాడు ఎవడైనా సరే తొందరగా పాస్టర్ ఆ వృత్తిలోకి వస్తున్నాడు. చాలామంది డబ్బు సంపాదించాలన్నా కదా, పెట్టుబడి లేనిదే బైబిల్. సులువుగా పైకి రావాలంటే, ఆస్తులు సంపాదించుకోవాలంటే, ఆస్తులు కూడబెట్టుకోవాలంటే, డబ్బు సంపాదించుకోవాలి, ఆస్తులు కూడబెట్టుకోవాలి, వేల కోట్లు సంపాదించుకోవాలి, ఇల్లు కట్టుకోవాలి, చర్చిలు కట్టుకోవాలి కదా. ఇదంతా కావాలనుకున్నవాడు, బతక నేర్చినటువంటి వాడు ఈ యొక్క పాస్టర్ అవతారం ఎత్తుతున్నాడు. పాస్టర్ అవతారం ఎత్తి సువార్త పేరట బలహీనులైనటువంటి హిందువుల్ని కదా వాళ్ళ యొక్క ఉచ్చులో వేసుకొని కదా వాళ్ళని అడ్డంగా దూసేస్తూ ఉన్నాడు. కనుక ఇది ఇంతవరకు అర్థం కావడం లేదు. జై శ్రీరామ్. ఈ వీడియో అంతే, మరొక వీడియోలో కలుద్దాం.